ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సలహాదారుల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. వారికి డబ్బుతో ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో నిర్వహించిన ప్రజాగలం సభలో ఆయన మాట్లాడారు. తనది నిర్మాణమైతే జగన్ది విధ్వంసమన్నారు. తమ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలిస్తే జగన్ గంజాయి ఇస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని, తాము అధికారంలోకి రాగానే అందరికీ ఇండ్లు ఇస్తామని చంద్రబాబు అన్నారు. తెప్పించే బాధ్యత తీసుకుంటా అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2000 ఇండ్లు టిట్కోలో ఉన్నాయి. ఇక్కడ కట్టాం. దుర్మార్గమైన ముఖ్యమంత్రి మీకు ఆ ఇండ్లు కూడా ఇవ్వలేదు. నేను వస్తానే మళ్ళా ఉచితంగా టిట్కో ఇళ్లు మీకు అప్పచెప్తాను. పేదవాళ్ళందరికీ ఇండ్లు కట్టిస్తాం. పేదవాళ్ళందరికీ 2 సెంట్ల భూమి ఇప్పిస్తా, ఇంటి జగాలు ఇప్పిస్తా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులే కాకుండా మనం కూడా డబ్బులు ఇచ్చి మీ ఇండ్లు పూర్తి చేస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇండ్లు కూడా నేను రద్దు చేయను, అవి కూడా కట్టిస్తా. నాకు ఆయనకు అదే వ్యత్యాసం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నీది విధ్వంసం, నాది నిర్మాణం. నేను ఎప్పుడు కూడా మంచి ఉంటే మంచిగా తీసుకుంటా, చెడు అయితే ఖండిస్తా, దొంగలైతే పట్టుకుంటా, దొరలైతే సన్మానిస్తా. అది నా విధానం. మంచిని మంచిగా చూస్తాను, చెడును చెడుగా చూస్తాను. చెడు వ్యక్తుల్ని